వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి, ఎమ్మెల్యే కోరం కనకయ్య. కర్నూలు రేంజ్ డీఐజీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూలు జిల్లా ఎస్పీ. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి జన్మదిన వేడుకలు. అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను అరెస్ట్ చేసిన కుప్పం పోలీసులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయం వద్ద తెలంగాణ తల్లికి పుష్పాంజలి ఘటించిన కవిత. చిత్తూరు జిల్లా కేంద్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పై మాజీ మంత్రి ఆర్కే రోజా మీడియా సమావేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు రూరల్ మండలం బీతాండ్రపాడు గ్రామంలో ఫిబ్రవరి 7న హలో మాదిగా చెలో హైదరాబాద్ కార్యక్రమం పోస్టర్లను విడుదల చేశారు. పేరుపోగు పెద్ద లక్ష్మణ మాట్లాడుతూ రాజ్యాధికారం అంతిమ లక్ష్యంతో పోరాటం సాగుతుందని, ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం తథ్యమని, మాల సోదరుల వర్గీకరణకు అడ్డుపడడం బాధాకరమని, మాతో కలిసి రావాలని లేకపోతే సమాజంలో మాలలు అందులో భాగంగా ఫస్ట్ 29 రాష్ట్రాల్లో ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణ చేసి నేను నిరూపించుకుంటానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినారు. మరి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు రిజర్వేషన్పై నోరు విప్పడం లేదు. కాబట్టి మా నేత మందకృష్ణ మాది గారు వేల గొంతులు లక్షల డబ్బుల ప్రోగ్రాం ఏదైతే పెట్టినాడో ఈ ప్రోగ్రాంకి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు సన్నద్ధమవుతున్నాయి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని మేము హెచ్చరిస్తున్నాం. అయ్యా, నువ్వు అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చావు, మాట తప్పితే మాదిగలు నువ్వు ఇచ్చిన మాట కట్టుబడితే మాదిగలు నీకు స్వాగతిస్తారు, లేదంటే నీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ఇదే నీకు చావు డబ్బవుతుందని మేము హెచ్చరిస్తున్నాం. నా పేరు కాశపోకు సూరి మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసినటువంటి 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో అన్ని కులాలకు సమానంగా అందాలని చెప్పేసి మహాజన నేత గౌరవశ్రీ మందకృష్ణ మాది గారు గత దశాబ్దాల కాలం నుంచి ఎస్సీ వర్గీకరణపై ఎన్నో పోరాటాలు చేశాడు. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో కృష్ణ మాది గారి న్యాయమైన డిమాండ్ని, ఇది అణగారిన జాతులకు ఇది ఖచ్చితమైన న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి భారతదేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగస్టు 7వ తేదీన హైదరాబాదులో ప్రపంచమే హైదరాబాద్ వైపు
తెలుగు రాష్ట్రాల వైపు మాదిగలు అసలు డప్పు కొడితే ఎట్లుంటుందో లక్షల డప్పులు ఒక ఊరిలో ఒక పెళ్లికి ఒక 10 డప్పులు కొడితేనే ఆ ఊరల్లా మొత్తం వినపడుతుంది. లక్షల డప్పులు హైదరాబాద్ నగరంలో కొడితే మొత్తం ప్రపంచానికి వినపడేటట్లు పుష్పమాదిక్ గారు ఇచ్చిన ఈ పిలుపుకు కర్నూలు జిల్లా నుంచి లక్షలాదిగా తరలి రావాలనే పిలుపు కోసము ప్రతి వార్డులో మేము ఈ కార్యక్రమం చేపట్టినాం. కాబట్టి ప్రతి మాదిగ సోదరుడు ఇంటికి ఒక డప్పు తగిలించుకొని రేపు ఫిబ్రవరి 7వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు రావాలని, ఇది అందరి విజయమని. ఎందుకంటే వర్గీకరణ సాధించిన ఆనందంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఆనందం పంచుకునే ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క మాదిగా దిగ్విజయంగా చేస్తారని కూడా అందరికి తెలియజేస్తూ ఆ పేరు రాజపడి ఆనంద్ మాదిగా ఎంఎస్పీ జాతీయ నాయకుడు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి జన్మదిన వేడుకలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాలకుర్తి, కొడకండ్ల, దేవరూపల మండలాలలో ఆయా మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మండల పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భాజపా హన్మకొండ జిల్లా నూతన అధ్యక్షుడిగా కొలన్ సతీష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సోమవారం హన్మకొండ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొలన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ లాంటి పార్టీలో కష్టపడితే గుర్తింపు వస్తుందనడానికి తానే నిదర్శనమని అన్నారు. గతంలో తాను ఏబీవీపీ కార్యకర్తగా పనిచేశానన్నారు. తనకు పార్టీ కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం కల్పించిందని తెలిపారు. తనను నమ్మి రాష్ట్ర నాయకత్వం హన్మకొండ జిల్లా బాధ్యతలు అప్పగించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా బీజేపీ పార్టీని బలోపేతం చేయడమే తన ముందున్న లక్ష్యమని కొలన్ సంతోష్ రెడ్డి తెలిపారు. దానికి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు. పార్టీ రాష్ట్రంలో వేగంగా అధికారం వైపు దూసుకుపోతుంది. జిల్లా అధ్యక్షులను ఎన్నిక చేయడం జరిగింది. ఈరోజు వాతావరణం పండుగ వాతావరణంలాగా ఉంది. మీ అందరితోటి కలుపుకొని మీ సహకారంతో నేను ముందుకెళ్తానని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృష్ణమాచారి గారిని వారిని నూతనంగా ఎన్నికైన సంతోష్ రెడ్డి గారిని అదేవిధంగా మండల అధ్యక్షులు రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. కాబట్టి దయచేసి పరకాల కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన మధుగారు కొంచెం దూరం ఉండాలి. దయచేసి మధుగారు కొంచెం ఒకవేళ వారు రాకుంటే పరకాల రూరల్ పరకాల తర్వాతనేనా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడిని అదేవిధంగా సంబంధించవలసిందిగా అందరినీ కూడా కోరుతా ఉన్నాము. దయచేసి నాలుగో డివిజన్ సంబంధించిన
లేకపోతే అయిపోయింది దాంట్లో మండల అధ్యక్షులు జిల్లా పార్టీలు అందరూ కూడా నూతనంగా ఎన్నికైన కొల్లం సంతోష్ రెడ్డి గారిని సన్మానించిన తర్వాత దయచేసి డివిజన్ వాళ్ళకు నాకు ఏ రోజైతే అధ్యక్ష స్థానం ఇచ్చినప్పటి నుంచి రాష్ట్ర నాయకత్వము నన్ను నమ్మి నాకు అధ్యక్ష స్థానం ఇచ్చినప్పటి నుంచి కూడా నిరంతరం పార్టీ కోసం సేవ చేసి పార్టీని ఒక స్థాయికి తీసుకురావడానికి కింద కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరం కూడా కలిసి పనిచేయటం మూలానే ఈరోజు ఒక్క కార్పొరేటర్ స్థానం నుంచి దాదాపుగా 11 స్థానాలు కార్పొరేటర్లుగా గెలుపొందడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించిండ్రు. అదేవిధంగా నాయకులకు కార్యకర్తలకు అధ్యక్షులకు అందరికీ కూడా పేరు పేరున నేను అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రతి 8 సంవత్సరాల కాలంగా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పార్టీ ఈ స్థితికి వచ్చింది. ఈరోజు ఏదైతే కొల్లం సంతోష్ రెడ్డి కూడా దాదాపుగా అంటే 94లో కార్పొరేటర్గా పోటీ చేసిండు. 94లో ఆ రోజు ఏబీవీపీ తర్వాత కార్పొరేటర్గా కాంటెస్ట్ చేసి దాదాపుగా ఇన్ని సంవత్సరాలు కూడా పార్టీని కట్టుబడి ఉండి పార్టీలోనే వండుకుంటూ కార్పొరేటర్ కూడా ఏ విధంగా 2 సార్లు పార్టీ అవకాశం ఇస్తే నిరంతరం కష్టపడి అన్ని పార్టీలు ఒకటున్న ఒక బీజేపీ పార్టీ పోటీ చేసి దాదాపుగా నువ్వా నేనా అన్నట్టు విధంగా పనిచేసిండు. అంటే ఎప్పటికీ కూడా కొల్లం సంతోష్ రెడ్డి నాయకత్వము అన్నీ కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా ముందుకు రాకుండా ఇప్పుడు ఏదైతే జనరల్ సెక్రటరీగా నేను అధ్యక్షురాలుగా ఉన్నప్పటి నుంచి కూడా జనరల్ సెక్రటరీగా నాతో పనిచేసి ప్రతి కార్యక్రమంలో నాకు సహకారం అందిస్తూ ఇక్కడి వరకు వచ్చిండు. ఇన్ని రోజులు వెనకాల ఉండి నడిపిండు. ఇప్పుడు ముందుకు వచ్చి ఈసారి సంస్థాగత ఎన్నికలలో మనం సర్పంచ్లను చాలా వరకు సర్పంచ్ ఎంపీటీసీలను జెడ్పీటీసీలను గెలిపించుకొని దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రానున్నది ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో అత్యధిక కార్పొరేటర్లను గెలిపించుకొని ఇక్కడ మేయర్ సీట్ను కైవసం చేసుకుంటా అనే నమ్మకంతో నేను నా వంతు కృషి చేస్తూ నేను రానున్న పోరాటం అంతా మన ప్రజల మధ్యలోనే ఉంటానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ మీ యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాజ్యాంగాన్ని సవరించకుండా ఎస్సీ వర్గీకరణ ఎలా చేస్తారని మాల మహనాడ్ నాయకులు కర్నూలులో ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కర్నూలులో ఈ నెల 23న ఎస్టీబీసీ కళాశాల ఆవరణలో మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాయలసీమ మాలల యుద్ధ గర్జన నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రులను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాల కులస్తులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. మీరు వదిలేయండి, మేము హ్యాండ్ కూర్చుంటాం. ఎందుకంటే ఈ మాలమానాడు కంపెనీ ఇక్కడికి నియోజకవర్గాల నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం అరే ఇట్లా క్రాస్ ఉన్నానా ఓకే కొద్దిగా ముందుకు జయప్రదం చేస్తాం మాలల ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ నెల 23/2/24వ తారీఖున మాలల యుద్ధ గర్జన, రాయలసీమ మాలల యుద్ధ గర్జన సన్నాహక సమావేశానికి సిద్ధపడడానికి కేవలం నాయకుల సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జరగబోయే ఈ యొక్క రాయలసీమ మాలల యుద్ధ గర్జన సమావేశాన్ని మరి ప్రతి ఒక్కరూ ఒక ప్రతిజ్ఞ చేసి ముందుకు వచ్చినారు. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మాల జాతికి అన్యాయం జరగబోతుందని మాలలు ఇప్పుడే తెలుసుకున్నారు. ఇన్నాళ్ళు షెడ్యూల్డ్ కులముల లిస్టులో ఉన్నటువంటి 59 కులాలు మేమంతా ఒక్కటే అనుకొని
అందరి హక్కుల కోసం అంబేద్కర్ ఆశయాలను భుజాన వేసుకొని ఈ లిస్టులో షెడ్యూల్డ్ క్యాస్ట్ లిస్టులో ఉన్నటువంటి 59, 60 కులాలు మేమంతా ఒకటే కులం అని చెప్పేసి అందరి హక్కుల కోసం 75 సంవత్సరాలుగా పోరాడిన మాలలు ఈరోజు వారి హక్కులను కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఇన్నాళ్ళు నోరు మీద పని మాలలు మరి బలి కాబోతున్నారు. అందుకే ఈ 23వ తారీఖున మాల సింహాలు గర్జించబోతున్నాయి. వాళ్ళ హక్కులను సాధించుకోవడానికి మరి అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ముందుకు నడుం బిగించి మీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ వచ్చినారు. ఏదైతే 1వ తారీఖు 8వ నెల 24వ సంవత్సరం 7 జడ్జీలు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంటును మరి మాలలు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఎవరిదో మేము దోచుకోవడం లేదు, మరి ఇన్నాళ్ళు కష్టపడి చదువుకొని ఒక తరం మాలలు కొంతమంది మాత్రమే ఉద్యోగాలు సంపాదించుకున్నారు. అంత మాత్రాన మాలలు 59 కులాల లిస్టులో ఉన్నటువంటి అందరి హక్కులను హరించకపోతున్నారని చెప్పేసి మందాకృష్ణ మాదిగ ఒక అభాండాలు మా మీద వేసి దుర్మార్గమైన ఆలోచనతో మాలలను మాల కులాన్ని అంతటినీ ద్వేషిస్తున్నాడు. కనుక దీనికి ప్రతిఘటన తప్పదు. మాలలు ఇప్పుడే ఒక సరైన నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ప్రతిఘటించకపోతే మాలలకు భవిష్యత్తులో అన్యాయం జరగబోతుంది, మన హక్కులు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. కావున దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రాజ్యాంగాన్ని సవరణ చేయాల్సిందే, అందుకని మేము కోరుతున్నాం. రాజ్యాంగ సవరణ చేయకుండా మరి మాగ్నా కార్టా అని రాజ్యాంగంలో పేర్కొనబడిన ఫండమెంటల్ హక్కులు మరి రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి మాల కుటుంబీకులు, నా రక్త సంబంధికులు అందరూ ఈ యొక్క రాయలసీమ యుద్ధ గర్జనను ఫిబ్రవరి 23 ఎస్టీబీసీ కాలేజీ మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయే సభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని, కదలి రావాలని పిలుపునిస్తున్నాం. ఇది మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన కుటుంబాల భవిష్యత్తు కోసమే ఈ యొక్క రాయలసీమ మాల యుద్ధ గర్జన సభ. ఈ అంశము వర్గీకరణకు వ్యతిరేకంగా క్రిమిలేయర్ను రద్దు చేయాలని, రాష్ట్రంలో ఎస్సీ జనాభా కులగణన చేసి రిజర్వేషన్ 23% పెంచాలని చెప్పేసి ఈ సభ నిర్వహిస్తున్నాం. కాబట్టి మాల సోదరులు, సోదరులు, యువకులు, మేధావులు, కార్మికులు, ఉద్యోగులు, రిటైర్డ్ అధికారులు అందరూ ఈ సభను విజయవంతం చేయాలని తెలియజేసుకుంటూ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన హైదరాబాద్లో నిర్వహించనున్న లక్ష డప్పులు వేల గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. మందకృష్ణ మాదిగకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడంతో శనివారం పేదపల్ల గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ పోరాటం తుది దశకు వచ్చిన ప్రస్తుత తరుణంలో జరగబోయే సభను విజయవంతం చేయాలని వారంతా నివాదించారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగులు, సంఘ పెద్దలు, యూత్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఎవరైతే ఈ దేశానికి సేవలు అందిస్తారో, ఎవరైతే ఈ సమాజానికి సేవలు చేసి ఉత్తములుగా ఎంపికవుతారో అటువంటి వాళ్ళని ప్రత్యేకించి ప్రతి సంవత్సరం కూడా దేశం ప్రత్యేకించి కొందరిని ఎంపిక చేయడం జరుగుతుంది. ప్రజా వ్యవహారాల దృష్ట్యా ప్రజా పోరాటాలు చేసి ఈ సమాజానికి, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గ ప్రజలకి ఉపయోగపడేటటువంటి ఉద్యమాలు చేసి అనేక పథకాలు తయారవడానికి కారణమైనటువంటి మాన్యశ్రీ కృష్ణమాదిగ గారికి పద్మశ్రీ అవార్డు దక్కడం నిజంగా ఇది మాదిగ జాతి చేసుకున్నటువంటి గొప్ప పుణ్యమని చెప్పాలి. ఏం చేద్దారంటే కృష్ణమాదిగ గారికి అవార్డు వచ్చిందంటే జాతి మొత్తానికి వచ్చినందుగా మనం ఈరోజు గర్వపడుతున్నాం. ఏం చేద్దారంటే మన దళితుల నుంచి ఎప్పుడో ఇటువంటి అవార్డుని మన సామాజిక వర్గం నుంచి ఎప్పుడో చూసాం. ఇటువంటి గుర్రం జాషువా గారి కాలంలో అలాంటి సమయంలో చూసినటువంటి అవార్డు మళ్ళీ ఈరోజు కృష్ణమాదిగ గారికి వచ్చింది. ఎందుకంటే సమాజం అంతా మెచ్చుకుని, దేశం అంతా మెచ్చుకుని ఈరోజు ఈ పురస్కారం అందించడం జరిగింది. ఈ పురస్కారాన్ని మనం ఈ విధంగా పాలాభిషేకం ద్వారా కృష్ణమాదిగ గారికి మనం చేసి నిజంగా ఆయనకి సరైనటువంటి మనం బహుమానం ఇచ్చినట్టుగానే ఇది. ఏం చేద్దారంటే ఆయనకి మనం ఏం చేసినా ఎంత చేసినా కూడా చాలా తక్కువ. ఈరోజు ఆయన పోరాటాల విషయం కానీ అవి కానీ ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వచ్చినటువంటి మన ముఖ్యుల్లో మన అబ్బుల్ అన్నయ్య గారు, మన కరాటే కుంకు మాస్టర్ వీరరావు గారు
ఒక 2 నిమిషాలు పాలాభిషేకం కోసం మాట్లాడాల్సిందిగా అన్నగారికి పద్మశ్రీ అవార్డు రావడం చేసినటువంటి ఉత్తమ ఉద్యమాలను కొన్నింటిని ఒకసారి తెలియజేసుకుంటూ జై మాదిగా జై మాదిగా జై మాదిగా మరి ఈరోజు మరి మన సోదరులు పరకాల గ్రామ సభ్యులు మరి మాదిగ బిడ్డలందరూ కూడా మరి కృష్ణన్న మాదిగ గారికి ఈరోజు పాలాభిషేకం పిలవడానికి మరి మేము ఎంతగానో గౌరవిస్తున్నాం. మరి అదే మన మండల ఎంఆర్పిఎస్ నాయకులు మన నారాయణ గారు, అదేవిధంగా మా జిల్లా ఎంఏఎఫ్ ప్రధాన కార్యదర్శి సురేష్ బాబు గారు మరి కార్యక్రమాన్ని పిలిచి ఇంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు మరొకసారి ఘనంగా తెలుపుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే పద్మభూషణ అవార్డు అంటే మామూలు విషయం ఏం కాదు. నిజంగా పద్మశ్రీ అవార్డు అంటే మామూలు ఏం కాదు. అంటే నిజంగా మనందరం కూడా గర్వించాలి. అది ఎవరితో చెప్తే ఇచ్చేదేం కాదు. ఎందుకంటే గుర్తింపు అంటే దీనికి ప్రత్యేకమైన ఒక కమిటీ ఉంటుంది. అంటే అబ్జర్వేషన్ కమిటీ ఉంటుంది. ఎవరు ఏం చేస్తున్నారు, ఏంటి, సోషల్ యాక్టివిటీలు ఎవరు ఉంటున్నారు, అంటే సంక్షేమ పథకాలు. అంటే నిజంగా కృష్ణమాధవ్ గారికి ఎందుకు అవార్డు వచ్చిందంటే ఆయన చేసింది మామూలు విషయం. ఆరోగ్యశ్రీ విషయంలో నిజంగా వేలాది మంది నిజంగా మరి రోజుని మరి ఆరోగ్యవంతులుగా ఉంటున్నారంటే మరి ఆయన పెట్టిన భిక్ష. అంటే అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి కూడా మరి కృష్ణమాధవ్ గారు పెట్టిన భిక్ష అనుకోవాలి. నిజంగా ఏంటంటే మరి ఆ రోజు పోరాటం చేయకపోతే మరి ఈరోజు అది ఆరోగ్య కార్యక్రమం కూడా ఉంది. అంటే మరి ఆ కార్యక్రమానికి కూడా మీరందరూ కూడా మద్దతు పలకాలి. ఎందుకంటే మేము ఎంప్లాయీస్ కొంతవరకు సపోర్ట్ చేసినప్పుడు కూడా పూర్తిగా మరి రేపు రాబోయే తరాలకి మీరే మరి ఎన్నంటుండి నడిపించాలి. కాబట్టి మరి అలాంటి కార్యక్రమంలో కూడా ముందుగా యాక్టివ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన సురేష్ గారికి, అదేవిధంగా గ్రామ పెద్దలకి, నాయకులకి, అలా నారాయణ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. అలాగే మన దళిత రత్నాలు అయినటువంటి జాతికి 2 కన్నులైనటువంటి అంబేద్కర్ జగజ్జీవన్ రావు గారు అందరికీ కూడా గ్రామ పెద్దలందరూ కూడా మన కృష్ణ గారు అలాగే జపద రామన్ మాస్టర్లు ఇద్దరు కూడా పూలమాలతో అలంకరిస్తారు. వాళ్ళిద్దరిని దయచేసి ఇద్దరు కూడా కొంచెం దేశ రక్షణ కోసం ఈఎక్సీ సిఐఎస్ఎఫ్లలో 35 సంవత్సరాలుగా సమర్థవంతంగా నిధులు నిర్వహించి ఇటు ఆర్మీ ఉన్నతాధికారుల నుంచి అటు బంధుమిత్రులతో శభాష్ అనిపించుకున్న కె సుంకన్న ఈరోజు కర్నూలు నగర విధుల్లో బ్యాండ్ మాలాలతో డాన్స్లతో ఆనందోత్సవం మధ్య ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా ఆర్మీ ఏఎస్ఐ కె సుంకన్న మాట్లాడుతూ ముందస్తుగా పదవి నుంచి వైదొలగడం బాధగా ఉన్నప్పటికీ మరోవైపు కుటుంబ సభ్యులకు దగ్గరగా అవుతున్నానన్న సంతోషం నాలో ఉందని కన్నీరు పెట్టుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. 35 సంవత్సరాలు దేశం కోసం నిర్విరామంగా పనిచేశానని, మిగతా జీవితమంతా కుటుంబ సభ్యులతో గడపాలనుకున్నానని చెప్పారు. మా బావగారు రిటైర్ అయి రావడం వల్ల మాకు ఆనందంగా ఉంది. బట్ ఏంటంటే అక్కడ సర్వీస్ చేశాడు. సర్వీస్ అనేది ప్రభుత్వ పరంగా చేశాడు, కానీ కుటుంబానికి సంపూర్ణంగా అన్నీ పూర్తి చేయడానికి ఈ యొక్క మిగతా జీవితకాలాన్ని మా అక్కగారితో పిల్లలతో గడిపి మంచిగా ఆ యొక్క జీవితాన్ని అంటే మిగిలిన ఈ జీవితాన్ని సంతోషంగా గడపాలని మాకు కూడా ఈరోజు ఈ విధంగా ఊరేగింపుగా తీసుకెళ్ళడానికి మేము ముందుకు వచ్చాము. చాలా సంతోషంగా ఉందండి మాకందరికి. ఎందుకంటే ఇన్ని రోజులు ఆ యొక్క డ్యూటీలో ఉంటూ అతను డ్యూటీ అంటే పర్ఫెక్షన్, అంటే ఖచ్చితంగా టైం టు టైం చేశాడు.
అంటే మేము కూడా ఆ టైంలో చూసాము అతని యొక్క కమిట్మెంట్ కానీ అతని యొక్క ఇన్స్పిరేషన్ కానీ ఇప్పుడు మా భావి పిల్లలకు కూడా అది ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. సురేష్, నా పేరు సురేష్. నేను మా బావగారు, నేను బావగారు. 19 జనవరి 90లో వెళ్ళాను. 1990 జనవరిలో వెళ్ళాను. నేను ఫస్ట్ 9 నెలలు ట్రైనింగ్ మాకుంటుంది. ఆ తర్వాత యూనిట్లో పోస్టింగ్ ఉంటుంది. పోస్టింగ్లో మనకి చాలా ఎలక్షన్ డ్యూటీలు, ఎయిర్పోర్ట్ డ్యూటీ, తర్వాత ఇంటర్చేంజ్ డ్యూటీ, అన్ని ఇండస్ట్రియల్ డ్యూటీలు, తర్వాత ఐఏఎస్ డ్యూటీ, ఎలక్షన్ డ్యూటీ ఇవన్నీ కూడా ఉంటాయి. అందులో ఎలక్షన్ డ్యూటీలో చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఒకరోజు ఎలక్షన్ చేసి ఇంకోసారి ఆ కింద నేను 19 జనవరి 90లో వెళ్ళాను. 1990 జనవరిలో వెళ్ళాను. నేను ఫస్ట్ 9 నెలలు ట్రైనింగ్ మాకుంటుంది. ఆ తర్వాత యూనిట్లో పోస్టింగ్ ఉంటుంది. పోస్టింగ్లో మనకి చాలా ఎలక్షన్ డ్యూటీలు, ఎయిర్పోర్ట్ డ్యూటీ, తర్వాత ఇంటర్చేంజ్ డ్యూటీ, అన్ని ఇండస్ట్రియల్ డ్యూటీలు, తర్వాత ఐఏఎస్ డ్యూటీ, ఎలక్షన్ డ్యూటీ ఇవన్నీ కూడా ఉంటాయి. అందులో ఎలక్షన్ డ్యూటీలో చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఒకరోజు ఎలక్షన్ చేసి ఇంకోసారి ఆ కింద ఒక సెక్షన్ కమాండర్గా వెళ్తుంటాం. వాళ్ళు డీల్ చేయాలి, వాళ్ళకి కమిషన్ పెట్టి వాళ్ళకి అన్ని విధాలుగా ఫెసిలిటీస్ చూస్తూ నేను ఇప్పుడు నా సర్వీసు 35 సంవత్సరాలు అయింది. నేను కాన్సన్ట్రేషన్గా తీసుకున్నాను. ఇంకా నాకు 4.5 years ఉంది సర్వీసు. కాకపోతే నాకు కొంచెం అన్నింటి వల్ల నేను రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాను. ఫోర్స్, ఆర్మోర్ ఫోర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. అందులో ఇది సిఐఎస్ఎఫ్ మంచి ఫ్యామిలీ టైప్ ఫోర్స్ అనమాట. క్వార్టర్స్ ఉంటాయి, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఫ్యామిలీ పెట్టడానికి బాగుంటుంది అన్ని ఫోర్సుల కంటే. నేను అదే చెప్తున్నాను. తర్వాత నేను ఈరోజు నాకు డిపార్ట్మెంట్ వదిలేసేటప్పుడు కొంచెం బాధగా ఉంది. ఫ్యామిలీ తరఫు నుంచి సంతోషంగా ఉన్నాను. రెండు బాగా సంతోషంగా ఉంది. నా పేరు సుంకన్న. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.